భారతీయ సాహిత్యముల్లోనే కాక ప్రపంచమందలి ఏ భాషా సాహిత్యంలో కూడా హనుమంతుని వంటి పాత్ర ఇంకొకటి లేదు. దానికదే సాటి. అద్వితీయమైన, అపురూపమైన పాత్ర అది. కృతయుగం మొదలుకొని కలియుగం వరకు హనుమంతుని కథ ఉంటుంది. త్రేతాయుగపు సాహిత్యంలోనూ, ఇతర యుగ సాహిత్యాల్లోనూ ఈ కథ వ్యక్తం కాలేదు. మానవ సమాజానికి ఇతని కథ తెలిసినప్పట్నుంచి హనుమంతుని పాత్ర బాల్యం, జనహృదయాలకు సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతుంది. ఈ పాత్ర చాలా విశిష్టమైనది. ఈ పాత్ర ఏ ఒక కవో, రచయితో సృష్టించిన పాత్ర కాదు. ఈ పాత్రనందరికన్నా ఎక్కువగా పోషించిన వాల్మీకి కవియే దీనిని సొంతంగా సృష్టించినని చెప్పుటకు వీలులేదు. ఇది పురాణ పాత్ర. హనుమంతుని వృత్తాంతం శివపురాణం, పద్మపురాణం, అగ్నిపురాణం, స్కంద పురాణాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా పరాశర సంహితలో హనుమంతుని గురించి ఎక్కువ ఉంటుంది. ఈ పురాణ పాత్రను తన కావ్య కళా ధ్యేయమునకు తగినట్లుగా మలచటంలో భగవానుడు వాల్మీకి శ్రీమద్ రామాయణమున ఎంతో కృషి చేశాడు. పరాశర సంహిత, ఉమా సంహిత, ఆనంద రామాయణం, ఆశ్చర్య రామాయణం, ఉత్తర రామాయణం, అద్భుతోత్తర రామాయణాల్లో హనుమంతుని పాత్రను తమ తమ విశ్వాసాలకు, అవసరములకు తగినట్లుగా కాలముకు అనుగుణంగా రూపొందించినవి. హనుమంతుడి జీవితం అఖండమైనది, అజరామరమైనది. అతడు చిరంజీవి. ఇప్పటికీ అతడు హిమాలయ పర్వత ప్రాంతాల్లో తపస్సు చేసుకుంటున్నట్లు ప్రతీతి. శ్రీరామనామ స్మరణ జరిగే చోట ఖచ్చితంగా హనుమంతుడు తనకి స్థానం ఏర్పరచుకుంటాడట. అక్కడ వచ్చి తను కూడా ఆ నామాన్ని స్మరిస్తూ ఆనందంతో, భక్తి పరవశంతో మైమరిచిపోతాడట. మొత్తానికి హనుమంతుడు పురాణ గాథలలోని పాత్ర, మైథలాజికల్ క్యారెక్టర్ అని చెప్పే కంటే సనాతన ధర్మాన్ని కాపాడిన మన పూర్వీకుడు అని చెప్పడం ఉత్తమం.